ఆయన మీతో చెప్పునది చేయుడి. అది మనకు కీలకమైన విషయం. ఆయన నీతో ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి నువ్వు. మనం ఈ రోజుకి బలహీనంగా, బుద్ధిహీనంగా, అధోగతిలో, అధోస్థితిలో ఎందుకున్నామో తెలుసా? మనలో చాలాసార్లు దేవుడు కీలకమైన మలుపుల్లో మనల్ని దర్శించి మనతో మాట్లాడితే మనం అశ్రద్ధ చేయటమే మన దరిద్రతకు కారణం. అది సేవకులు, విశ్వాసులు అన్న భేదం లేదు, ఎవరికైనా ఇది వర్తిస్తుంది. నువ్వు ఎక్కడో ఉండాల్సినోడు ఎక్కడో ఎందుకున్నావో తెలుసా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకటే కనపడిద్ది. అదేమిటంటే నువ్వు చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలా మలుపుల్లో నువ్వు దేవుని మాటలు అశ్రద్ధ చేశావు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినా, అనేక రకాలుగా దర్శించి నీతో తన చిత్తమును వ్యక్తం చేసినా నువ్వు దానికి లోబడకుండా నువ్వు మొరాయించిన మొండి కోడెదూడలాగా ప్రవర్తించినందుకు నీ కర్మ అట్లా గాలింది. ఇందులో దేవుడు తప్పు లేదు. ఇదంతా నీ స్వచిత్తం, నీ సొంత ఇష్టం, నీ స్వయం చేసిన ఇబ్బంది.